బంగారం రేటు వెండి రేటు ఎప్పుడు తగ్గుతుందో తెలుస్తలేదు, ఎప్పుడు పెరుగుతుందో తెలుస్తలేదు. రేటు పెరిగినా తగ్గినా బంగారం కొనుడు మాత్రం అస్సలు ఆపుతలేరు పబ్లిక్. బంగారం అంటే అంత పాయరం ఉంటుంది మరి పబ్లిక్కు. ఆయన ఏ కార్యం చేసినా బంగారం లేని పని అయితే లేదు తీయుర్రి. నెరిమ అక్కచెల్లెలకైతే పట్టుచీర కట్టి మెడల బంగారం హారం వేయకుంటే ఏ కార్యానికి పోబుద్దే కాదు. ఇప్పుడు ఈ బంగారం ముచ్చట ఎందుకంటే బంగారం రేటు తగ్గితే మళ్ళీ ఎడ పెరుగుతోనని కొందరు, పెరిగితే మళ్ళీ తగ్గుద్దో తగ్గదోననేటి భయంతో ఇంకొందరు. కాసులు లేకున్నా ఆగరు, అప్పు చేసినా ఏం కాదు, ఒక్క తులం అన్నా కొంటారు. ఇప్పుడు గీ వార్తం తింటే నిన్న మొన్నటి దానిక బంగారం కొన్నోళ్ళంతా నెత్తికి చేతులు పెడతారు కావచ్చు. మళ్ళా ఎందుకంటారా, నిన్న మొన్నటి దానిక కొండెక్కి కూసిన పసిడి ఇప్పుడు రేటు తగ్గింది. ఆడ ఈడ కాదు, దేశం అంతటా. మళ్ళా 100-200 గిట్టనేమో అనుకునేళ్ళు కాదు, 2300కు చిల్లరే. నిన్న మొన్నటి దానిక మన హైదరాబాద్ పట్టణంలో 99,900కు తులం ఉన్న బంగారం ఇప్పుడు 97,500 చిల్లరకే దొరుకుతుంది. నువ్వు తగ్గితే నాకేంది, నేను తగ్గాలనా అన్నట్టు వెండి మాత్రం ఏమసక్కన పెరుగుకుంటూ పోతుంది. ఓ 50 రూపాయల వరకు పెరిగి కిలో ఎండికి 98,280 రూపాయలకు చిల్లరే అమ్ముడుపోతుందట. ఇంత మళ్ళా రేటు పెరగాల అని బంగారం దుకాణాలకు బాట పట్టిరు బంగారం కావాల్సిన వాళ్ళు. మళ్ళా తేపకింత వెరిగితట్టని ఇంత కొని పక్కకేసుకుంటురు అన్నట్టు. అసలే ఎండాకాలం, పెళ్లిళ్ళ సీజన్ ఉన్నది. ఆడపిల్లల పెళ్లిళ్ళు ఉన్నోళ్ళ తిప్పలైతే చిన్నగా లేకున్నాలే కావచ్చు. షేర్ మార్కెట్ షేక్ అయ్యేటాళ్లకు పైసలున్నోళ్ళ పైకమంతా బంగారం మీదనే పెట్టిర్రు. ఇంకేముంది, నిరుడి కంటే ఈ ఏడు మస్తు పిలమైంది బంగారం ధర. ఇప్పుడు కాస్త బంగారం ధర తగ్గినట్టు అవుడుతోని పోయిన పానం లేచినట్టయి బంగారం కొట్ల మీదకి లైన్లు కట్టిర్రు. కొంతమంది అయితే ఈ పెళ్లిళ్ళ సీజన్ అయిపోయేటి వాళ్ళకి ఇంత తగ్గితే బాగుండు అనుకుంటుంటే, తగ్గుడేమో కానీ పెరగకుంటే చాలు తీయాలి అనుకుంటున్నారట ఈగింత మంది. ఇవాళ తగ్గిందంటే రేపు ఈగింత తగ్గుద్దేమోనని ఆశపడకూరి, అట్టని పెరుగుద్ది గిట్టనేమోనని కూడా అనుకోకూరి. రేటు ఎప్పుడు ఎట్టుంటుందో ఎవ్వరికి తెలియదు, ఎందుకంటే అది బంగారం. మళ్ళా